ఇక్కడ కేస్ 2 ఏంటంటే మనం ఒక వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించి అతను లేకపోతే ఉండలేమనుకుని ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడం, ఎదిరించి పెళ్లి చేసుకోవడము ఏదో ఒకటి చేసి తర్వాత కాపురం పెట్టిన తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకరు మళ్ళీ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం, వీళ్ళతో డైవర్స్ తీసుకోవడం, ఇంకో పెళ్లి చేసుకునేదాకా రావడం, ఇంకో వ్యక్తి లోన్లీగా ఉండిపోవడం, ఎలాగనమాట అతను తలుచుకుంటూ ఉండిపోవడం, ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అనే విషయాలు కనుక ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే ఎక్కువ శాతం ఇది అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మీకు అష్టమ స్థానంలో ఏదో ఒక గ్రహం, ఈ గ్రహం అని కాదు, ఏదో ఒక గ్రహం ఉంటే ఇప్పుడు చాలా వరకు అది మ్యారేజ్లో ప్రాబ్లం అని తీసుకొస్తుంది అనమాట. అంత ఫ్రూట్ఫుల్గా మ్యారేజ్ ఉండదు. అయితే అష్టమ స్థానంలో అందరికీ గ్రహాలు ఉంటాయి కదా, దానివల్లే డైవర్స్ అయిపోతాయి అంటే ఖచ్చితంగా అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నంత మాత్రాన డైవర్స్ అవ్వవు. కానీ అష్టమ స్థానంలో గ్రహాలు ఉండడం వలన కొంతవరకు న్యాచురాలిటీ ఆఫ్ ది సంసార జీవితం అనేది, అంటే ఫ్యామిలీ లైఫ్ అనేది కొంతవరకు అదుపు తప్పుతుంది అనమాట. అయితే ఇక్కడ ఎప్పుడు డైవర్స్ అవుతాయి అంటే ఇక్కడ సప్తం, ఇప్పుడు అష్టమ స్థానం అంటే డేంజరు, సప్తమం అంటే మన ఫ్యామిలీ హౌస్, ఎవరికైనా సరే వివాహ జీవితానికి సంబంధించి ఈ సప్తమానికి నుంచి అష్టమ స్థానం సెకండ్ హౌస్ అవుతుంది అనమాట. అంటే సప్తమానికి అష్టమ స్థానంలోనూ గ్రహాలు ఉన్నప్పుడు మీకు రెండో స్థానంలో కనుక ఏ గ్రహం అయినా ఉండనివ్వండి, ఏదో గ్రహం ఉంటే అంటే ఇక్కడ అష్టమానికి ఇది సప్తమం అవుతుంది, సప్తమానికి ఇది అష్టమం అవుతుంది, అంటే సప్తమానికి డేంజర్ హౌస్ అనమాట. కాబట్టి ఇలాంటి హౌస్లో ఏదో రెండు గ్రహాలు ఉండి వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏర్పడినప్పుడు చాలా వరకు ఈ కేసుల్లో డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అది మనం చెప్పాం కదా, ఎంతో ఇష్టపడి ప్రేమించి ఎదిరించి వాళ్ళే లోకం అనుకుని ఈ సంసార జీవితంలోకి దిగిన తర్వాత తొందరగా వీళ్ళ మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం, వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం. అంటే ఏంటంటే ఇక్కడ అష్టమం ఉన్నప్పుడు ఏంటంటే కంపారిజన్లు ఎక్కువైపోతాయి. నేను నా పుట్టింట్లో ఎలా ఉన్నాను, మ్యారేజ్ బిఫోర్ ఎలా ఉన్నాను, ఇక్కడికి వచ్చి ఎందుకు బాధలు పడుతున్నాను, లేకపోతే అప్పుడు ఉన్నంత ప్రేమ ఇద్దరి మధ్య ఉండకపోవడం, గొడవలు అవ్వడం, ఏదో గొడవలు అవ్వడం. ఈ టైంలో వేరే వాళ్ళు ఫ్లర్ట్ చేసేవాళ్ళు అనుకున్న వాళ్ళు, లేకపోతే ఏదో రకంగా ఇంకొకరిని అట్రాక్ట్ చేయడం, ఆ అట్రాక్షన్కు లోనైపోవడం, వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం, దీని కారణంగా సపరేషను, డైవర్సు, సెకండ్ మ్యారేజ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అష్టమ స్థానాన్ని ఏమంటారంటే న్యాచురల్ స్థానం అనమాట. దీనికి ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్, బిగినింగ్ ఆఫ్ ది న్యూ హ్యాపీనెసెస్కి, ముఖ్యంగా మ్యారేజ్ లైఫ్లో. కాబట్టి ఇక్కడ అష్టమానికి సప్తమానికి న్యాచురల్ అష్టమ స్థానం, మీ యొక్క అష్టమ స్థానం, ఈ రెండు గ్రహాలకి కనెక్షన్ ఉన్నప్పుడు చాలా వరకు డైవర్స్ అవుతాయి. ఒకవేళ ఈ ప్లేస్లోనే రవి శని కాకుండా రాహువు కేతు ఉన్నా కూడా ఇది కూడా చాలా డేంజరే. చాలా వరకు ఇలా రాహువు కేతుకి రెండు 8లో రాహుకేతువులు ఉన్నా, లేకపోతే రివర్స్లో ఇక్కడ రాహువు ఇక్కడ కేతువు ఉన్నా చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక కన్ఫర్మ్డ్ డైవర్స్ అవుతాయి అని చెప్పేది ఎలా అంటే ఈ అష్టమ స్థానంలో రాహువు 2, 8 స్థానంలో రాహుకేతువులు ఎక్కడైనా ఉండి వేరే గ్రహాలు కూడా వాళ్ళతో పాటు ఉంటే, రవి కానీ శని కానీ ఇలా వేరే గ్రహాలు కూడా ఉంటే చాలా వరకు డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కన్ఫర్మ్డ్ అనమాట. ఇలా ఉన్నవాళ్ళు మ్యారేజ్ బిఫోర్ తీసుకున్నా, మ్యారేజ్ తర్వాత చార్ట్ చూసుకున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండి రెమెడీలు చేసుకోకపోతే మీరు ఏదైతే త్యాగం, వాళ్ళని ఎదిరించి వాళ్ళని బాధ పెట్టి తల్లిదండ్రులని వాళ్ళతో వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా 2, 8 స్థానాల్లో రాహుకేతులతో పాటు ఇంకా ఏమన్నా గ్రహాలు, శుక్రుడు ఉండొచ్చు, శని ఉండొచ్చు, ఎక్కడో చోట ఒక చోట కేతు ఒక్కడే ఉండి రాహుతో 3 గ్రహాలు ఉండొచ్చు. అలా జరిగినా సరే ఇలా ఉన్నప్పుడు మాత్రం చాలా వరకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా సపరేషన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.